విశాఖ నావెల్ డాక్ యార్డ్ నుంచి ఐఎన్ఎస్ ఆండ్రోత్ జల ప్రవేశం చేసింది. కొత్త వార్షిప్ రాకతో భారత నేవీ మరింత బలోపేతమైంది. సముద్రంలో శత్రువుల కదలికలను కనిపెట్టడంతో పాటు పరిశోధనలకు ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఉపయోగపడనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఈస్టర్న్ నావల్ కమాండ్ లో ఈ రోజు ఐఎన్ఎస్ ఆండ్రోత్ కొత్త షిప్ అయితే వార్షిప్ ని ప్రారంభించారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. 1972లో ఈ ఆండ్రోత్ సిరీస్కి సంబంధించిన వార్షిప్లు అయితే ఇప్పటి వరకు ఉన్నాయి. అయితే వాటి సర్వీస్ అయిపోయినటువంటి నేపథ్యంలో అదే పేరుతో ఇప్పుడు కొత్త వార్షిప్ను అయితే ప్రారంభించినటువంటిది మనం చూడొచ్చు. అత్యంత వైభవపేతంగా ఇక్కడ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ముఖ్యంగా తూర్పు నావికా దళానికి సంబంధించిన ఉన్నత అధికారులు దీన్నైతే ప్రారంభించినటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా తూర్పు నావికా దళానికి సంబంధించి ఈస్టర్న్ నావల్ కమాండింగ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందాత్కర్ దీన్ని అయితే ప్రారంభించారు. మొత్తం వైస్ అడ్మిరల్స్ 4, అదేవిధంగా షిప్ని తయారు చేసిన కంపెనీ యాజమాన్యం మొత్తం అంతా కూడా ఈ సెరమనీలో పాల్గొన్నటువంటిది అయితే ఉంది. ఇది అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో దీన్ని అయితే తయారు చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈ షిప్ మొత్తం 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. దాదాపుగా 900 టన్నులు బరువు కలిగినటువంటిది. ఇంచుమించుగా చెప్పాలంటే 25 నాటికల్ మైళ్ళ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అత్యాధునికమైనటువంటి చాలా అంటే తేలికగా ఉన్నటువంటి టార్పిడోలను ఇది తీసుకువెళ్ళగలదు. ముఖ్యంగా జలాంతర్గామిలకు సంబంధించినటువంటి ర్యాకెట్లను కూడా ఇది ఎక్కడికక్కడ ఈ సోలార్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటిది కావడంతో అధునాతనమైనటువంటి వాటిని ఈ సెన్సార్లతో దీనిలో అమర్చబడినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా నీరు చాలా తక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ప్రయాణించగలదు. ఎందుకంటే ఇప్పటికే అంటే 1972 నుంచి 1999 వరకు కూడా మా ఇండియన్ నేవల్లో చాలా వరకు చూస్తే ఐఎన్ఎస్ ఆర్నాలా వాటికి సిరీస్కి సంబంధించినటువంటి సేవలు అందించాయి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిల్లో ఆండ్రోత్ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇది వార్షిప్స్లో జలాంతర్గాములకు సంబంధించినటువంటి వాటిని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడం, సెన్సార్ చేయడం, వాటిని ఎక్కడికక్కడ కూల్చడం కూడా ఆచరిస్తుంది. ఎందుకంటే నీటి అడుగు భాగాన ఉన్నటువంటి ఈ జలాంతర్గాములని చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి టెక్నాలజీ కూడా, ఎందుకంటే దీన్ని తయారు చేసినటువంటి ఆ టైంలో తయారు చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తూ అది కూడా స్వదేశీ పరిజ్ఞానం దాదాపుగా 80% ఉపయోగించి దీన్ని అయితే తయారు చేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే గతంలో మనకు వార్షిప్ సేవ్ కావాలన్నా కూడా అటు రష్యా, యుఎస్ఏల నుంచి మనం కొనుగోలు చేసి తెచ్చుకుని వాడుతున్నటువంటిది అయితే ఉంది. కాకపోతే నిర్భర్ భారత్లో భాగంగా ప్రస్తుతం అయితే ఇండియాలోనే స్వదేశీ పరిజ్ఞానంతో అనేక వార్షిప్స్ని అయితే రెడీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. దీన్ని ప్రస్తుతం ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ని కలకత్తాలో దీన్ని అయితే తయారు చేశారు. తయారు చేసి అక్కడి నుంచి అనేక పరీక్షల అనంతరం తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇది ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్ఎస్ ఆండ్రోత్ విజిటర్స్ బుక్లో వైస్ అడ్మిరల్ రాజేష్ పెందాత్కర్ సైన్ చేయడం, ఆ తర్వాత ఉన్నటువంటి వైస్ అడ్మిరల్స్ కీలకమైన మెంబర్స్ అంతా కూడా దీనిలో సైన్ చేసినటువంటిది అయితే ఉంది. ఇంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో రూపొందించినటువంటి ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఇప్పుడు తన ప్రత్యేకమైనటువంటి సేవలను తూర్పు నావికాదళంలో అందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా కీలకం. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి దేశంలో కూడా వార్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే మనకి శత్రు దేశంగా ఉన్నటువంటి అటు పాకిస్తాన్ కావచ్చు, లేదా ఇతర దేశాలు, సరిహద్దు దేశాల నుంచి కొన్ని కదలికలు ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా
సముద్రం అడుగు భాగంలో ఈ సబ్మెరైన్స్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. సో ఈ సబ్మెరైన్స్ని ఐడెంటిఫై చేయడంలో ఇది చాలా కీలకమైనటువంటిది. ముఖ్యంగా చూస్తే ఒక్కసారి ఇది అంటే లోపలికి వెళ్ళడానికి, షిప్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డిస్ప్లేలో టాప్ వ్యూ ఎట్లా ఉందో కూడా మనం ఒకసారి చూడొచ్చు. దీంట్లో ఉన్నటువంటి టార్పిడోస్ కానీ లేదా ఒకవేళ ముఖ్యంగా వీటిని ఇతర సబ్మెరైన్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి అనే దానికి టెక్నాలజీకి సంబంధించినంతా కూడా ఇక్కడ చూడొచ్చు.